ప్రజలందరికీ కూడా తెలుసు. వికారాబాదు ప్రజలందరూ విఘ్నులు, ఎవరు ఎటువంటి వారు అనేటటువంటిది వాళ్ళకు బాగా తెలుసు. గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసిండ్రు, గెలిచిన తర్వాత ఎక్కడుంటుండ్రి, ఇప్పుడు నేను ఎక్కడుంటున్నా అనేటటువంటిది కూడా తెలుసు. గెలవంగానే వాళ్ళు మకాం హైదరాబాద్కు మార్చేటటువంటి వాళ్ళు. కానీ నేను గెలిచిన నాటి నుంచి వికారాబాద్లోనే ఉంటున్నా, ప్రజల మధ్యనే ఉంటున్నా. నిన్న కూడా నేను చెప్పిన మీతో నేను అనేటటువంటి కార్యక్రమం చేసి వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 131 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించినటువంటి అనుబంధ గ్రామాలు, వికారాబాద్లో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులు, ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క గ్రామంలో 4 నుంచి 5 గంటలు పొద్దున్నే 6:30-7 గంటలకు గ్రామాలకు వార్డులకు వెళ్ళి అందరు అధికారులతో వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి చర్చించి మేము ఒక ప్రణాళిక తయారు చేసినాం. వికారాబాద్లో విద్యుత్కు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకటి తయారు చేసినాం. నీళ్లకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తయారు చేసినాం. ఇట్లా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, నీళ్ళది, కరెంటుది, ఇట్లా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక ఏ సమస్యలు ఉన్నాయి వికారాబాద్లో అనేటటువంటిది మేము తయారు చేసి పెట్టుకున్నాము. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా దశల వారీగా ఒక్కొక్కటి వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తామనేటటువంటి నమ్మకం మాకుంది. కాబట్టి వికారాబాద్ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నేను గతంలో ఉన్నలాగా ఎవరి మీద కేసులు పెట్టించలే, జైళ్లకు పంపించలే, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. గతంలో ఉన్నలాగా భూ కబ్జాలు చేయలే, గూండాయిజం చేయలే, దౌర్జన్యాలు చేయలే. కాబట్టి వికారాబాద్ ప్రజలు అందరు ఆలోచన చేయాలి. వ్యాపారస్తులు ఉంటారు, ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు. 4.5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా హిందూ ముస్లింల కొట్లాట కానీ లేకపోతే ఇంకొక మతపరమైనటువంటి ఇష్యూ ఎక్కడ కూడా తలెత్తలేదు వికారాబాద్లో. ఎట్లయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 9.5-10 సంవత్సరాలలో తెలంగాణ మొత్తంలో కూడా చిన్న సమస్య రాకుండా, మతపరమైనటువంటి సమస్య రాకుండా, ఎక్కడ కూడా కర్ఫ్యూ అనేటటువంటి మాట వినపడకుండా నడుస్తున్నదో మేము వికారాబాద్ నియోజకవర్గంలో కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకసారి మీరు అందరు ఆశీర్వదించారు, వికారాబాద్కి ఎమ్మెల్యే అయ్యి వికారాబాద్ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో చర్చించడం, ప్రస్తావించడం మీరు చూసిండ్రు. అందులో కొన్ని పరిష్కారం చేసుకోవడం అయింది. కరోనా రావడం చేత ఇంకా కొన్ని పరిష్కారం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి మీ అందరినీ కోరేది ఏంటంటే వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా, మీ కొడుకులాగా మీ అందరినీ కూడా నేను వేడుకుంటున్నా. మళ్ళొక్కసారి ఆశీర్వదించినట్లయితే మిగిలిపోయినటువంటి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 30 తారీఖు రోజు జరిగేటటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఆ ఓటింగ్ మిషన్ లోపల సీరియల్ నంబర్ 1 ఫస్ట్ నంబర్ దగ్గర నా పేరు ఉంటుంది, డాక్టర్ ఆనంద్ మెతుకు అని ఉంటుంది. పక్కన కారు గుర్తుంటుంది, ఫోటో ఉంటుంది. దాని పక్కన బటన్ నొక్కినట్టయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వికారాబాద్ నియోజకవర్గానికి మీ అందరికీ సేవ చేసేటటువంటి భాగ్యం మళ్ళొక్కసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సేవ.